పూర్వకమైన కన్నీరు నీ హృదయం నుంచి రావాలి. కన్నీటి ప్రార్థన ఇక్కడ ఎవరు చేశారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి శరీరధారుడిగా వచ్చాడా? మాట్లాడతలేదు. వచ్చాడు కదా. ఎన్ని సంవత్సరాలు జీవించాడు? సంవత్సరాలు జీవించాడు. ఈ 33.5 సంవత్సరాల్లో ఆయన కన్నీరు కార్చి ప్రార్థన చేసిన కొన్ని సందర్భాలు ఏంటండి? కొన్ని సందర్భాలు మనకు కనపడతా ఉన్నాయి. ఏంటి ఆ కొన్ని సందర్భాలు అంటే ఇక్కడ చూడండి. భక్తుడు అంటాడు, ఎబ్రీలకు రాసిన పత్రికలో ఈ భక్తుడు అంటాడు, ఆయన శరీరధారుడై ఉన్న దినాల్లోని కన్నీటితో ఏం చేశాడండి? మహారోదనతో ప్రార్థన చేశాడంట. ఏ రోదన? కన్నీటితోనూ మహారోదనతోనూ దేని బిడ్డలారా ప్రార్థన చేశాడు. మనం ఎలా చేస్తాం ప్రార్థన? కన్నీరు రావాలంటే, మహారోదంతో చేయాలి అంటే ఎన్ని నిమిషాలు సరిపోద్ది మనకి? ఆలోచించండి. మీరు మోకరించేది ఎన్ని నిమిషాలు? ప్రార్థనలో మీరు వ్యక్తిగతంగా మీరు మోకరించి దేవుళ్ళో ఎన్ని నిమిషాలు ప్రార్థిస్తున్నారు? ఎన్ని నిమిషాల్లో మహారోదన చేస్తున్నారు? ఎన్ని నిమిషాల్లో మీరు కన్నీరు కారుతున్నారు? ఒకసారి మీకు మీరే ప్రశ్నించుకోవాలి. చెప్పండి, మీకు మీరే ప్రశ్నించుకోవాలి. నేను మిమ్మల్ని ప్రశ్నించలేదు, మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోమని చెప్తున్నా. దీని బిడ్డ మన అవసరతలు తీర్చబడాలి అంటే, మన స్థితిగతులు మార్చబడాలి అంటే, దేవుడు మన పక్షాన్ని మేలు చేయాలంటే సరైన జీవితం అంటే ప్రార్థన జీవితం, సరైన కన్నీటి ప్రార్థన జీవితం ఉండాలి. సరైన కన్నీటి ప్రార్థన జీవితం లేకుండా మనం ఏం చేసినా అర్థమే, నువ్వు సాధించలే. నువ్వు ఏకజాము లేచి ప్రార్థించు, మిట్ట మధ్యాహ్నం లేచి ప్రార్థించు, ఖాళీకి సమయంలో ప్రార్థించు. ఖచ్చితంగా నీ బాధను బట్టి, నీ పరిస్థితిని బట్టి, లేకపోతే నీ పిల్లల ఒక బంధకాలను బట్టి, లేక నీ భర్త ఒక బంధకాలను బట్టి, నీ కుటుంబ స్థితి అది ఏదైనా కానీ దాన్ని బట్టి మహారోదన చేయాలి. ఉందా మీకు అనుభవం? స్వయంగా యేసుప్రభు చేసిందే చెప్తున్నాను, ఏదో మనిషి చేసిందని చెప్పట్లేదు. ఉందా మీకు అనుభవం? ఉందా? మహారోదన చేస్తున్నారా? రోదన చేయండి. బైబిల్లో చాలా చోట్ల ఉంది. మహారోదన చేయండి. నశించిపోతున్న ఆత్మ కొరకు రోదన చేయండి. మీ ఇంట్లో ఎండిపోతున్న స్థితిని బట్టి రోదన చేయండి. మీకు తెలియకుండా మీ పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి. మీరు ఈ రూట్లో వెళ్తుంటే పరిస్థితులన్నీ వేరే రూట్లో వస్తున్నాయి. ఎందుకని? దానికి అడ్డు లేదా, అడ్డుగోడ లేదా, అడ్డేసేవారు లేరా అంటే నీ మహా కన్నీటి ప్రార్థన, నీ రోదనే అడ్డేస్తాయి. ఈరోజు నిజంగా చెప్పుకుంటే చిగ్గు కూడా, క్రైస్తవులని పేరు పెట్టుకుంటాం కానీ కన్నీటి ప్రార్థన అనుభవం బాగా తక్కువైపోయింది. నిజంగా కన్నీటి ప్రార్థన అనుభవం బాగా తక్కువైపోయి, దేవుడితో సహవాసం బాగా తక్కువైపోయి, రోదన తక్కువైపోయి ఏం చేస్తున్నామంటే అక్కడికి వెళ్తే మన బాధలు పోతాయి, ఇక్కడికి వెళ్తే మన బాధలు పోతాయి అనుకుంటున్నాం మనం అంతే. కానీ ప్రభు పాదాల దగ్గరికి వెళ్తే పోతాయని మనకు ఆలోచన రావట్లేదు. ప్రభు పాదాల దగ్గరికి వెళ్తే మన బాధలు పోతాయని ఆలోచన మనకు రావట్లేదు. కానీ మనం ఏదేదో ఆలోచిస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు ప్రార్థించారంటే మరణం నుండి తప్పించమని.
ఏంటండి, మరణము నుండి యేసుప్రభు గారికి వచ్చిన అంత బాధ ఏంటి, అంత కష్టం ఏంటంటే, అమ్మ ఆయన మరణించాలి, మనందరి కొరకు ఆయనకు తెలుసు. మరణించిన తర్వాత మరణంలో ఉండిపోకుండా చెప్పండి, ఆయన తప్పింపబడాలని ఆయన ఏం చేశాడంటే మహారోదన చేశాడు, కన్నీటి ప్రార్థన చేశాడు. దేని బిడ్డలారా, మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఈరోజు అయ్యగారు ఎందుకో మా పరిస్థితులు మారట్లేదంటే, నువ్వు మారు. ఫస్ట్ నీ ప్రార్థనా జీవితాన్ని మార్చు. ఏంటమ్మా, ఫస్ట్ నీ ప్రార్థన జీవితాన్ని మార్చు, ప్రార్థన సమయాన్ని మార్చు. అమ్మ, ప్రార్థనలో రోదన కన్నీరు ఖచ్చితంగా కలుపు. రోధించేవాడంట ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడంట. రోదన అంటే రోదన ఎక్కడైనా పడుతుంది చెప్పండి లోకంలో? అంటే మీకు ఎక్కువ అర్థమయ్యేలాగా ఒక కోణంలో చెప్పాలి అంటే, రోదన మనకు ఎక్కువ ఎప్పుడు వినపడుతుందంటే, మనము అధికంగా ప్రేమించే వ్యక్తి మన కుమారుడైనా కుమార్తె అయినా లేక ఎవరైనా ఒక వ్యక్తి మనకు దూరం అయిపోయాడు అనుకోండి, అప్పుడు మహారోదన ఎప్పుడు వస్తుంది? అప్పుడు మహారోదన వస్తుంది. గుండెల్లోంచి వస్తుంది బాధ, హృదయంలోంచి వస్తుంది బాధ, కన్నీరంతా అక్కడి నుంచే వస్తుంది. అప్పుడు నీ హృదయం తేలిక అవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా మాట? అర్థమవుతే గట్టిగా స్తోత్రాలు చెప్పండి. అందుకని మనము నశించిపోతున్న ఆత్మలు కూడా ఎన్నో ఉన్నాయి కదా. నీకు బాధ్యత, నాకు బాధ్యత, మనకు బాధ్యత ఉంది కదా. రోదన చేసే దేని బిడ్డలారా, అవసరత మనకు కూడా ఉంది. నీ ఇంటి పరిస్థితులను బట్టి, నీ అనారోగ్యాన్ని బట్టి, మీ పిల్లలు తప్పిన మార్గాన్ని బట్టి, మీ కుటుంబం ఏదైనా కానీ దాన్ని బట్టి రోదన చేయి. ఎందుకు మనుషుల దగ్గర ఎడుతాం మనం? మనుషులు ఏం చేయగలరు మనకి? మనుషులు మనకి ఏం చేయలేరు దేని బిడ్డలారా. నీ ఎదుట అయ్యో పాపమమ్మ అని జాలి పడవచ్చు, కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత దానికి అలాగే జరగాలి, వీడికి ఎలాగే జరగాలి అనే లోకం ఇది. దుర్మార్గులు ఏంటండి, చాలా దుర్మార్గులండి. మీరు ఏదో అనుకుంటున్నారేమో దేని బిడ్డలారా. అందుకని రోదన అంతా మనం ఎక్కడ చేయాలంటే, ఏ బాధ ఉన్నా నీ దేవుని దగ్గరనే రోధించు, నీ దేవుని పాదాల మీదే కన్నీరు కార్చు. అప్పుడు ఖచ్చితంగా నీ పరిస్థితులు ఏదైనా దేవుడు మార్చగలడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండో మాట, మొదటి మాట మీరు గుర్తుపెట్టుకోండి, యేసు కన్నీళ్లు విడుచుట. చెప్పండి మొదటి మాట. రెండో మాట నేను చెప్తాను. దేని బిడ్డలారా, అపోస్తుల కార్యంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము. దేని బిడ్డలారా చూడండి, 19వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యము, దేని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 19వ వచనం. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినాను, కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావంతో దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎవరమ్మా? అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ పౌలు గారు కూడా, మహాభక్తుడు కూడా కన్నీరు కారుతున్నాడు. ఏంటండి, పౌలు గారు మహాభక్తుడు కూడా కన్నీరు కారుతున్నాడు. ఎందుకు మహాభక్తుడైన పౌలు గారు కన్నీరు కారుతున్నారు అని మనం దేని బిడ్డలారు చూసినట్లయితే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యూదుల కుట్ర వలన. ఏంటంటే ఏ కుట్ర? యూదులు ఉన్నారు కదండి, మీకు తెలుసా యూదుల కోసం? యూదులైన వారు కుట్ర. యూదులంటే ఎవరు చెప్పండి? యూదులంటే ఎవరు? దేవుని పిల్లలే, దేవుని ఎరిగిన వారే,
అమ్మా అంటే మీరు బాగా అర్థం చేసుకోవాలి. యూదులంటే యేసుక్రీస్తు ప్రభువును అప్పుడు ఇప్పుడైతే అందరూ అంగీకరించారు, కానీ ఆ కాలంలో యేసు ప్రభు అంటే వేరే దేవుడు అనుకునేవారు వాళ్ళు. అందుకని మోసే ధర్మశాస్త్రాన్ని విస్తారంగా ప్రేమించేవారు. మోసే ధర్మశాస్త్రాన్ని విస్తారంగా ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించే ప్రజల్ని చంపటానికి యూదుడైన చెప్పండి ఈ పౌలు దేని బిడ్డలారా, ఈ సౌలు ఏం చేశాడమ్మా? చంపటానికి పాల్పడ్డాడు, మనకు తెలుసు. అటువంటి సౌలు పౌలుగా మార్చబడి యేసుక్రీస్తు ప్రభు సువార్త చేస్తుంటే యూదుల్లోండి కుట్ర ఎదురా ఉందంట. ఏమి ఎదురా ఉంది? గట్టిగా చెప్పండి, నోరు తెరిచి గట్టిగా చెప్పండి, ఒక స్తోత్రం చెప్పండి. ఏమి ఎదురా ఉందమ్మా? కుట్ర. యూదులందరూ ఏం చేశారంట అండి? కుట్ర చేసే వాళ్ళు ఎక్కడో బయట నుంచి వస్తారు అనుకుంటున్నారేమో. జాగ్రత్తగా ఉండాలి. నిజం కుట్ర చేసే వాళ్ళు ఎక్కడో యూదు దేని బిడ్డలారా, పక్క రాష్ట్రాల నుంచి రారు, పక్క జిల్లాల నుంచి రారు, పక్క నుంచి రారు, పక్కనే ఉంటారు. చూసారు పాపం, ఏ పాపం ఎరగని పౌలు గారి మీద ఎంత కుట్రో. ఏమైనా సరే చంపేయాలి, ఏమైనా సరే చంపేయాలని కుట్ర. ఈరోజు మనకు కూడా దేని బిడ్డలారా, మనకు తెలియకుండా కొంతమంది కడుపులో చాలా కుట్ర ఉంటుంది. మనం అంటే ఉంటుందంటారా? చెప్పట్లేదు మీరు. మన పేరు చెప్పేటప్పుడు కొంతమంది చూడండి కడుపులోంచి వస్తుంది ఆడా ఆడా అని మొదలెడతారు. ఏముందంట? ఉంది ఉంది. కుట్రలేందే మనకు కీడు చేయటానికి ఇష్టపడరు వాళ్ళు. కుట్రలేందే కీడు చేయటానికి. ఈరోజు కుట్ర మనం కొన్ని విషయాల్లో బాధిస్తూ ఉంటుంది. కొంతమంది చూడండి మనుషులు దేని బిడ్డలారా కుట్ర వల్ల బాధింపబడుతూ ఉంటారు. మనుషుల కుట్ర వల్ల బాధింపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉందంటారా లేదంటారా మనుషుల్లో కుట్ర? మీరు సరైన చీర కట్టి ఏంటండి లేదంటారా? ఎందుకండి ఎందుకు చెప్పండి? ఇంట్లో కూడా ఉంటారండో, బంధువుల్లో ఉంటారు, స్నేహితుల్లో ఉంటారు. మీరు ఎక్కడికో దూరం వెళ్ళిపోరేమో. జాగ్రత్త, అనుబంధం చెప్తున్నాను. నా కాలుకి దెబ్బ తలిగాక నేనేం పట్టించుకోలేదు, కానీ ఎందుకో రోజు డౌట్ వచ్చి అడిగితే దేవుడిని అడిగితే దేవుడు చెప్తున్నాడు, నాన్న పలానా పలానా కుట్ర, ఇది కడుపు మంట. ఏమంట? కడుపు మంట. మీరు అనుకుంటున్నారేమో అందరూ మనల్ని ప్రేమించేవారని. అమ్మాయి చాలా జాగ్రత్త, నష్టపోకండి. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఓ ఈ సర్ప సంతానమా. ఏ సంతానం? ఆ మాట నేను చాలాసార్లు చదివాను. మనుషులను పట్టుకుని సర్పం అన్నాడేంటి, మనుషులను పట్టుకుని సర్పం అన్నాడేంటి అని. సర్పం అంటే ఏంటి? మనుషులు పట్టుకుని సర్పం అన్నాడేంటి? సర్పం ఏంటి? ఒళ్ళంతా ఏముంటుంది దానికి? ఏ ముళ్ళు చూసినా. అయ్యో బాబోయ్, బ్రహ్మదండ అట్లాంటి వాళ్ళని బైబిల్లో కూడా రాయబడ్డది. ఏంటంట? మీకు తెలుసు కదా, మా చేలుగొట్టలో పనిచేసిన మీ అందరికీ తెలుసు కదా. ఏ ఆట అది? గుచ్చుకున్నట్టు తెలుస్తుందా? కుళ్ళిపోతానే కానీ అటువంటి వాళ్ళు ఉంటారమ్మోయ్. గుచ్చినప్పుడు తెలియదు. ఏంటమ్మా? చాలా జాగ్రత్త. నిజంగా దండం పెట్టి చెప్తున్నాను, అనుభవంతో కూడా చెప్తున్నాను, కొన్ని అనుభవించి కూడా చెప్తున్నాను. చాలా కుట్రతో ఉంటారు ప్రజలు. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అందుకని బైబిల్ అంటుంది ఏమండు, పౌలు గారు ఏడుతున్నారు యూదుల కుట్ర వల్ల. నేను వాళ్ళకి ఏం అన్యాయం చేశాను,
నేను వాళ్ళకి ఏం పాపం చేశాను, వాళ్ళకి వ్యతిరేకంగా నేను ఏం చేశాను, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఏమైనా అన్యాయం చెయ్యాలమ్మా? ఈరోజు జరిగిన సంఘటన నేను మాట చెప్తాను. ఒక కుర్రోడు వచ్చాడు నా దగ్గరికి. కుర్రోడు వచ్చి నన్ను ఒకటి అడిగాడు. అది ఇచ్చే టైం కాదు, ఆ వయసు కూడా ఆడు పట్టుకెళ్ళేది కూడా కాదు. నేను అన్నాను, రే అది ఇప్పుడు నీకు ఇచ్చే టైం కదరా, నువ్వు అట్టుకెళ్ళకూడదురా అన్నాను నేను. అంటే ఆడు మనసులో, నేను అక్కడికి అన్నాను, రే నువ్వేమనుకోకరా, నా మీద మళ్ళీ నీకు మనసులో ఏ భేదమని వస్తుందేమో, బాధ వస్తుందేమో, నీ మంచిగా చెప్తున్నాను రా, జాగ్రత్తరా, ఏమనుకోకరా అన్నాను. ఇలాగే చెప్పి పంపించేసాను. ఆడికి ఎంత వచ్చిందో తెలుసు లోపల. నిజంగా ఆశ్చర్యపోయాను. మంచి చెప్పినా ఏం చేస్తున్నారు? మంచి చెప్పినా కుట్రగానే ఆలోచించాడు. ఈరోజు మంచి ఏంటమ్మా పని చేయట్లేదు, కానీ నీ మంచి దేవుడి దగ్గర మంచి సాక్ష్యం ఇప్పించబోతుంది. హల్లెలూయా. అందుకని చాలా జాగ్రత్త. పౌలు గారు మహాభక్తుడి మీదే కుట్ర జరుగుతుందంటే మన మీద కూడా జరుగుతుంది. ఆ కుట్ర మన వరకు రాకూడదంటే ఎక్కువ ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఎక్కువ ప్రార్థన చేయాలి. ఏమండి, మనకు దేవుడు 2 కళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలుసా మీకు? చెప్పండి ఎందుకు ఇచ్చాడు? నాకు ఇచ్చిన కళ్ళు కూడా ఈ మధ్యనే కాలుకి గాయం తరిగిన తర్వాతే తెరవబడ్డాయి. నిజం. దేవుడు నాకు కళ్ళు ఎందుకు ఇచ్చాడో దెబ్బ తగిలిన తర్వాతే తెరవబడ్డాయి నాకు. జాగ్రత్త. 2 కళ్ళు ఇచ్చాడంటే వాటి కోసం, వాటి మీద చాలా పని ఉంది. ఒకటేమో కుట్రతో ఉన్నవాన్ని కనిపెట్టు, జాగ్రత్తగా ఉండు, వాళ్ళకి దూరంగా ఉండు. ఏంటి? ఒకటేమో మంచి మార్గాన్ని ప్రయాణం చెయ్యి, దేవుని మార్గాన్ని ప్రయాణం చెయ్యి అంటూ 2 కళ్ళు 2 మార్గాలు చూసేస్తూ ఉన్నాయి. ఒక స్తోత్రం చెప్పండి ఒకసారి. అందరూ కలిపి చెప్పండి హల్లెలూయా. అందుకని ఇప్పుడు రెండో వ్యక్తి ఎవరు కన్నీరు కార్చారు అంటే పౌలు గారు కన్నీరు కార్చారు. ఎందుచేత కన్నీరు కార్చారు అంటే యూదుల కుట్ర వలన. అందరు చెప్పండి. ఓకే. మూడో మాట చెప్పి దేని బిడ్డలారా వీలు పడితే ముగిందామని ఆలోచన కలిగి ఉన్నాను. దావీదు కూడా కన్నీరు కార్తున్నాడు. కీర్తన గ్రంథంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథంలోకి వెళ్దాం. 56వ అధ్యాయం. దేని బిడ్డలారా కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. నా కన్నీరు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నవి, కనబడును కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట అన్నారా మీరు? దేని బిడ్డలారా అందరూ వినండి. 8-9 వచనాలు మరొకసారి మనం చూడండి. నా కన్నీలు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నవి. ఎవరి కన్నీలు? గట్టిగా చెప్పండి. ఎవరి బుడ్డులో ఉన్నాయి? మన కొరకు బుడ్డు ఉందంట. ఏముందండి? ఎందుకండి అది? ఇంకా మీకు బాగా అర్థంలో చెప్పాలంటే ఒక పాత్ర. ఏంటండి? ఒక పాత్ర ఉంది. ఆ ఒక్క పాత్రలో నువ్వు భూమి మీద నీ పరిస్థితిని బట్టి కార్చే ప్రతి కన్నీరు కూడా నువ్వు అనుకుంటలేమో భూమిలో కలిసిపోతున్నాయని, దాయబడుతున్నాయి. అందరు గట్టిగా చెప్పండి. నువ్వు నశించిపోతున్న ఆత్మల కొరకు ఎంత కన్నీరు కార్చవో దాయబడుతుంది. నీ పిల్లల భవిష్యత్తు కొరకు ఎంత కన్నీరు కార్చవో దాయబడుతుంది. చెప్పండి అమ్మా. నీ మార్పు కొరకు, నీ ఆత్మ
దేని బిడ్డలారా, మార్పు కొరకు ఎంత కన్నీరు కార్చావో దాయబడుతుంది. ఏ పరిస్థితి బట్టి నువ్వు కన్నీరు కార్చావో అంత దాయబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అదే మాట అంటాడు, అదే భక్తుడు అంటాడు ఇంకా కింద, బుడ్డులో ఉంచాడు. తర్వాత చదవండి అమ్మా. ఎక్కడ కనపడ్డది? నీ కవిలలో కనబడుతుంది నా కన్నీరు. నిజమే దేని బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు నా కన్నీరు ఎవరు చూస్తలేదని. నువ్వు అనుకుంటున్నావు ఇంత కన్నీరు కారుతున్నాను కదా దేవుడు చూస్తలేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఇంత కన్నీరు కారుతున్నాను కదా దయ్య దాక్షిణాలు ఏమి నా పైన చూపించట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. దేని బిడ్డ, దేవుడు దయ సంపూర్ణుడు. అందరూ చెప్పండి, దేవుడు. గట్టిగా చెప్పట్లేదు. దేవుడు దయా సంపూర్ణుడు, దయగలవాడు ఆయన. అందుకే భక్తుడు అన్నాడు, భక్తుడు ఏంటమ్మా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి వల్ల వచ్చిందంటే ఎంత బాధీనికి చూడండి, 9వ వచనంలో రాయబడ్డది, నేను మొర్రపెట్టి దినమున నా శత్రువులు వెనక. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెట్టావో, దేని బిడ్డ చెప్పండి, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెట్టావో అప్పుడు శత్రువులు అందరూ ఏమైపోతారని రాయబడ్డది. గట్టిగా గట్టిగా చెప్పండి. శత్రువులు తారు పట్టాలంటే ఇప్పుడు ఏంటి మార్గం? దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనే. గట్టిగా చెప్పండి. మనం ప్రార్థిస్తే శత్రువులు ఏమైపోతారు? తవ్వరకుండానే అంట దుష్టుడైన వాడు నీతిమంతుల సభలో ఉండి పారిపోతాడంట. ఎక్కడి నుంచి? నీతిమంతుల సభలో ఉండి దుష్టుడు తవ్వరకుండానే, మనం కొట్టక్కలొద్దు, మనం తవ్వరక్కలొద్దు, వాడు పారిపోతాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను నీకు అదే చెప్తున్నా. నువ్వు మొరపెడతాం ప్రారంభిస్తే, నిజంగా దేవునికి నువ్వు మొరపెడతాం ప్రారంభిస్తే ఏం జరుగుతుంది చెప్పండి అమ్మా? నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న శత్రువులు, సైతాని క్రియలు, చీకటి శక్తులు, అది బలహీనతలు, ఏదైనా పాపము, శాపము, ఏదైనా కానీ అవన్నీ పారిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం. ఏమైపోతాయి చెప్పండి? పారిపోతాయి. అందరూ చెప్పండి. మన శత్రువులు మనం కొట్టక్కర్లొద్దు. అందరూ చెప్పండి. మన శత్రువులు మనం తిట్టక్కర్లొద్దు, మన శత్రువులు మనం కొట్టక్కర్లొద్దు, మన శత్రువులు మనం తిట్టక్కర్లొద్దు, మన శత్రువులు మనం దేశించక్కర్లొద్దు. నువ్వు మొర్రపెట్టు చూడు, నీ శత్రువులు దేవుడు తవరు కొడతాడు. నువ్వు తవరావు అనుకో, దేని బిడ్డలారా కంతలకెళ్ళి మరలా వెనక్కి తిరిగి చూస్తాడు. దేవుడు తవరాడు అనుకో, మరలా నీ జీవితంలో ఆడు ఎప్పుడు కనపడ్డావు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నేను అంటాను, నిన్ను బాధించేవాడు ఎవరైనా సరే, అదే బాధైనా సరే, అదే కష్టమైనా సరే, మొర్రపెట్టు మొర్ర ఆలకించేవాడు. ఇదే దావీదు అంటాడు, నాకు ఉత్తరం ఇచ్చాను. చెప్పండి. నా శ్రమంలో నేను యెహోవాకు మొరపెట్టక ఏమిచ్చాడంట? దేవుని బిడ్డ, ఉత్తరం ఇచ్చే దేవుడు ఉన్నాడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడు, ఆదుకునే దేవుడు ఉన్నాడు, ఆదరించే దేవుడు ఉన్నాడు, ధైర్యపరిచే దేవుడు ఉన్నాడు, అద్భుతం చేసే దేవుడు ఉన్నాడు, నీ కన్నీటిని తుడిచే దేవుడు ఉన్నాడు, నీ ఆవేదన అర్థం చేసుకునే దేవుడు ఉన్నాడు, నీ బాధలన్నీ తెలుసుకునే దేవుడు ఉన్నాడు. కానీ మొర్ర ద్వారా తెలియపరచాలి దేవుడికి. నువ్వు మొర్రపెట్టు. నువ్వెంత మొరపెడతావో అంత ఫలితం వస్తుంది.
దేవుడి మందిరానికి ఎంత శ్రద్ధగా వస్తున్నావు అంత శ్రద్ధగా మొరపెట్టు. ఎంత శ్రద్ధ కలిగి నువ్వు కార్యాలను ఆశిస్తున్నావో అంత శ్రద్ధగా మొరపెట్టు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. యెహోవా నా బలమా యథార్థమైనది యెహోవా నా శత్రువులు నన్ను జోటినను నరకపు పాశములరి కాటినను నా శత్రువులు వరదవలే భక్తి నుల్ల పల్లిన వర ఇడువక్క నన్ను ఎడబాయెను దేవా యెహోవా నా బలమా యథార్థమైనది పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడా నీవే యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడా నీవే అన్యజనులలో ధాన్యత చూపుచు స్తుతి గానము చేసేద హల్లెలూయా స్తుతి గానము చేసేద యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన విడిచిపెట్టే దేవుడా, నేను త్రోసివేసే దేవుడా, నేను అసహించుకునే దేవుడా, నేను బాధించే దేవుడా అంటే ఎప్పటికీ కాదు. నువ్వు మొర్రపెట్టు. దావీదు జీవితంలో కూడా ఎన్నో ఎదురవ్వాయి, ఎన్నో కష్టాలు, ఎన్నో స్వాదనలు, ఎన్నో నిందలు. నిజంగా బైబిల్ దావీదు కోసం చదువుతుంటే సొయ్యాన కొడుకు కూడా దావీదును సొయ్యాన కొడుకు కొడుపును పుట్టిన కొడుకు కూడా తండ్రికి శత్రువు అయిపోయాడంట. ఏంటండి, కడుపును పుట్టిన కొడుకే దావీదుకి శత్రువు అయిపోయి దావీదును ఏం చేయాలని చూశాడంటే దేని బిడ్డలారా చంపేయాలని చూశాడంటే. కొడుకు తండ్రిని దేనికోసం? సింహాసనం కోసం, అధికారం కోసం. దేని బిడ్డ ఈరోజు ఒక్కసారి ఆలోచించు. మరి సొయ్యాన కొడుకే అటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయాడంటే ఇంకా శత్రువులు ఎక్కడి నుంచి వస్తారు? బైబిల్లో రాయబడ్డది మంత్రే, సొయ్యాన మంత్రే అంటే ఆ దావీదు పక్కనుండే మంత్రే అతని శత్రువు అయిపోయాడంట. మరి దావీదు ఎవరికి ఎవరికి చెప్పుకున్నాడంటే ఆ బాధ అంతా దేవుడికే చెప్పుకున్నాడు. ఎవరికి చెప్పుకున్నాడు? ఈరోజు నీ పరిస్థితి అలాగుందేమో. నేను అంటాను, నీ బాధ అంతా నువ్వు నిత్యము రే అనగా పాలన నీకు మెలకు వచ్చినప్పుడు కాదు, ఖచ్చితంగా 3 గంటలు లెగండి, లేకపోతే 4 గంటలు లెగండి, ఖచ్చితంగా తెల్లవారుజామున ప్రార్థన చేయండి. నీకు సత్యం చెప్పనా, తెల్లవారుజామున ప్రార్థన చేయటం మానేసిన తర్వాతే నీ జీవితంలో కొత్త కొత్త మలుపులన్నీ వచ్చేసాయి. ఎప్పుడు నువ్వు మళ్ళా దేవుని బిడ్డలారా ప్రారంభిస్తావో అప్పుడు ఈ మలుపులన్నీ కూడా దేవుడు క్లియర్ చేయగలడు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయగలడు, ప్రశాంతత ఇవ్వగలడు.
చేయండి, హృదయపూర్వకంగా చేయండి. తెల్లవారుజామున. అందుకే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఏం చేయమని చెప్పాడు? గట్టిగా చెప్పండి ఆ మాట. మరి మెలకుగుండి మీ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారా? నెలకోసారి అయితే మందిరంలో చేస్తున్నాం 15వ తారీఖుని. మరి ప్రతిరోజు దేని బిడ్డ ఇంట్లో చేయి. ఎందుకు అలా కుడుములు పోతావు ప్రార్థన చేయటం మానేసి? ఎందుకు అలా దిగులు చెందుతావు ప్రార్థన మానేసి? ఎందుకు అలాగా నాకే ఆధారం లేదు, ఏ మార్గం లేదు, ఇంకా నా పరిస్థితి ఇంతే, నా దేవుడు కూడా నాకేం చేయలేకపోతున్నాడు అనే స్థితిలో నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ అసలైంది నేను మానేసానే అన్న ఆలోచన నీకుందా? నేను చేయవలసింది చేయట్లేదన్న ఆలోచన నీకుందా? నేను పాటించవలసింది పాటించట్లేదన్న ఆలోచన నీకు వస్తుందా? మాట్లాడితే దేవుడు ఏం చేయట్లేదు, దేవుడు ఏం చేయట్లేదు. చెప్పండి. మీ బిడ్డ ఉదయకాలం చూడండి 9 గంటల స్కూల్లో హాజరవ్వాలి. ఆడ అవ్వలేదు. ఆ రోజు 9:30కి వెళ్ళాడు, ఇలా 10 గంటలకు వెళ్ళాడు. ఊరుకుంటారా? ఎలా ఊరుకుంటారు? ఆ స్కూల్లో ఉన్న టీచర్లే ఊరుకుంటలేదంటే చెప్పండి, ఓ క్రమం లేకపోతే భక్తిలో ఎలా కార్యాలు చూస్తాం? ఎందుకు అంత అల్లోకొలం అయిపోతుంది మన జీవితం? నువ్వెక్కడో అల్లోకొలం అంది ఏంటి? ప్రార్థన జీవితం మానేసి. అందుకంటాడు ప్రార్థించి చూడంటాడు, మొరపెట్టు చూడంటాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటాడు. దావీదు అంటాడు, నేను యెహోవాకే మొరపెడతాను, ఆయన నాకు ఇస్తాడు. ఏమంటాడు ఇంకొక చోట 121 కీర్తనలు అంటాడు, నాకు సహాయం కావాలి. ఎవరి వైపు? కొండలు తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. ఒకసారి ఆ మాట చూసి చదవండి. ఆమేన్. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఎవరి వల్ల సహాయం రావాలి నీకు? దేవుని వల్ల నీకు సహాయం రావాలి. దేవుడి వల్ల నీకు సహాయం రావాలంటే మనుషుల మోకాల వైపు, కొండలు తట్టు, రాళ్ళు తట్టు, చెట్లు తట్టు, పుట్లు తట్టు, అమ్మా నీ ముఖం తిప్పితే, నీ కళ్ళు ఎత్తితే రాదు. సర్వశక్తి గల దేవుని వైపు నీ హృదయం తిప్పి కన్నీరు కార్చి ప్రార్థిస్తే తప్పక దేవుడు నీకు సహాయం ఇస్తాడు. జీవం గలవాడు, పిలిచినట్లు పలికేటివాడు. దేని బిడ్డ ఆలస్యం చేసేవాడు కాదు. అందుకని ప్లీజ్ అర్థం చేసుకోండి. మీ జీవితాలు బాగోవాలి అంటే, మీరు అన్ని విషయాల్లో దేవుడు మీకు మార్గాలు చూపించాలి అంటే ప్రార్థన. ఏ ప్రార్థన? కన్నీటి ప్రార్థన. ఎక్కువ జామున లేచి ప్రార్థించండి ప్లీజ్. మీరు బద్దుకులై ఉండకండి. మనం ఎంత బద్దుకులం అవుతామో అంత శ్రమలు వస్తాయి. మనం ఎంత బద్దుకులం అవుతామో మనం దేవునికి అంత దూరం అయిపోతాం. మనం ఎంత బద్దుకులు అవుతామో చెప్పండి, ఆత్మీయత అంత పాడైపోతుంది.